అలాగే నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిలోని ఒక మంచి నటుడు ఉన్నాడండి. ఎందుకు అంటున్నానంటే మీరు కావాలంటే చూడండి. బాబాయ్ మర్డరు, గొడ్డలిపోటు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. ఖచ్చితంగా అదొక అద్భుతమైన నటన. ఆ రోజు బ్రహ్మాండంగా నటించాడు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవం ఏంటనేది తెలుసు. అతని బాబాని ఎవరు చంపేసింది అనేది అప్పటికీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తెలిసి కూడా ఎంత అద్భుతమైన యాక్టింగ్ చేశాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే మనకు క్లారిటీ వచ్చేది. ఆ తర్వాత కోడికత్తి, అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అది ఆస్కార్ లెవెల్ నటన. మనకి అవకాశం లేదు కానీ ఉంటే కనుక ఆ యాక్టింగ్కి ఆ నటనకి ఆస్కార్ అవార్డు ఈజీగా ఇచ్చేయచ్చు. ఆ తర్వాత గులకరాయి, తర్వాత పింక్ డైమండ్, తర్వాత 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అమరావతిలో. నేను పుస్తకం వేసాను, ఇదిగో పుస్తకం నా దగ్గర ఉంది, ఆధారాలతో సహా జీవోలతో సహా నా దగ్గర ఉందని చెప్పేసి అని మరొక అద్భుతమైన నటన చేసాడు, మనం చూసాం. అద్భుతమైన నటుడు ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక అద్భుతమైన నటనకి తెరతీసాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉందంట, దానికి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదంట. ఒక కొత్త డ్రామా అన్నమాట. మీరు బాగా గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకి వెళితే తన కార్యకర్తల్ని తానే రెచ్చగొడతాడు. పోలీసు వారు భద్రత కల్పించినా జగన్మోహన్ రెడ్డి ఏమీ అవ్వకూడదని చెప్పేసి అని పోలీసు వారు కొన్ని ఆంక్షలు పెట్టి నీ పర్యటనకి ఎలాంటి ఆటంకం లేదు, నువ్వు శుభ్రంగా వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్తే, నాకు జనాధారణ ఉంది, ప్రజాదరణ, నన్ను చూడడానికి జనం కట్టలుగా వచ్చేస్తారనే వంకతోటి వీళ్ళ నాయకులు పోలీసులు పెట్టిన ఆంక్షలను ఉల్లంఘించి వాళ్ళు పెట్టిన బ్యారికేడ్లు గట్రా పక్కకి తీసేసి పక్కకి విసిరేసి పోలీసుల పైన దాడికి దిగి మరీ జగన్మోహన్ రెడ్డి పైకి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కారు కూడా ఎక్కుతూ ఉంటారు, చూశారు కదా. దాన్నే ఒక పక్క ప్రజాదరణ అని ప్రచారం చేస్తూనే మరొక పక్క జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపించింది అనే ప్రచారం కూడా చేస్తారు. ఒకవేళ అధిక బందోబస్తు కల్పిస్తే వాళ్ళు మాట్లాడే మాటలేంటి చెప్పనా, జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం కదా. ఒకవేళ జనం ఎవరో లేకపోతే పోలీసులు నిర్బంధించేశారు. ఎంతమంది పోలీసులా? ఆ రెండు మాటలు మీయే కాదండి. జనం ఎక్కువ వచ్చారనుకోండి, పోలీస్ ఆంక్షలు అన్నింటిని కూడా పట్టించుకోకుండా బ్యారికేడ్లు గట్రా పక్కకే వేస్తే ఒకవేళ కార్యకర్తలు అందరూ కూడా పోలీసులు వచ్చేసారు అనుకోండి, ప్రజాదరణ, అట్ ద సేమ్ టైము జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు. ఈ రెండు కలిపి మిక్సింగ్ కొట్టేస్తారు. ఒకవేళ జనం ఎవరో లేకపోతే పోలీసులు అడ్డుకున్నారు, పోలీసు ఆంక్షలు అని చెప్పేసి అని మాట్లాడే నాయకులు. నేను అందుకే అంటూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నటుడు. పొరపాటున రాజకీయాల్లో ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి సినిమాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంవత్సర కాలం లోపే పక్కకు పెట్టేస్తాడండి. ఇంకా అసలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఒక అద్భుతమైన సినిమాని తీయచ్చు. ఒకటి కోడికత్తి, 2 బాబాయ్ గొడ్లపోటు, 3 గులకరాయి. అవి చెప్పుకుంటా పోతే ఇలాంటి 1,000,000 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నటనగా మాత్రం నమస్కారం చేయొచ్చండి.